జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చెడిపోయిన పాలను అభిషేకంలో వాడారన్న వార్తలపై అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఈవో పెంచల కిషోర్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ స్పష్టత ఇచ్చారు. వాస్తవానికి చెడిన పాలను సరఫరా చేసినట్లు కాంట్రాక్టర్ వ్యవహారం నిజమేనన్నారు. అయితే అవి అభిషేకంలో ఉపయోగించలేదని తెలిపారు. భక్తులు ఆలయ కౌంటర్ వద్ద పాలు తీసుకున్న వెంటనే వాసన కారణంగా అనుమానం వచ్చి అధికారులకు సమాచారం అందించారన్నారు. వెంటనే వాటిని తిరిగి తీసుకొని ఆలయం లోపలికి అనుమతించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో కిషోర్ తెలిపారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు ఎన్ సోమశేఖర్ గుర్కల్ నిన్నటి రోజున కొన్ని విరిగిన పాలతో అభిషేకం అని చెప్పి అసత్య ప్రచారములు చేస్తున్నారు. ఈ దేవస్థానం నందు విశేషంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పాలాభిషేకం జరుగుతున్నది. టెండరిదారు నుండి భక్తులే పాలుని స్వీకరించి అణివేటి మంటపంలో దాన్ని సేకరించుకొని గర్భాలయానికి తెస్తారు. నిన్నటి రోజున ఎటువంటి విరిగిన పాలు లోపలికి రాలేదు, అభిషేకం జరగలేదు. టెండర్దారులు వారి మధ్య వాగ్వివాదం జరిగినది, అది బయటనే జరిగింది కాబట్టి స్వామివారికి ఎటువంటి పాలాభిషేకం విరిగిన దాంతో చేయలేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. శ్రీ స్వయం కాణిపాకం నందు నిన్న విరిగిన పాలతో అభిషేకమా అని సందేహం వెలిబుచ్చుతూ మన సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. పూర్తిగా విచారించడం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 జరిగే పాలాభిషేకంలో భక్తులకి ఈ వెండార్ ఎవరైతే టెండర్దారు ఉన్నాడో ఆయన 10 లీటర్స్ వరకు కొన్ని విరిగిన పాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు భక్తులు కూడా ఆయనతో వాగ్వాదం చేశారు. అవి ఆ కౌంటర్ దగ్గర నుంచి మన దేవాలయ ఆవరణలోకి ఆ పాలు విరిగిన పాలు రాలేదు. ఆ విరిగిన పాలని ఆయన మార్చి మళ్ళీ మంచి పాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ భక్తులు ఎవరైతే ఈ అభిషేకం కోసం మంచి పాల కోసం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్ధాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో మనకి వచ్చిన వినాయక స్వామి వారికి వచ్చిన పాలలు అన్నీ కూడా తనిఖీ చేసి ఆలయ సిబ్బంది కానివ్వండి అవి అన్నీ శుద్ధంగా ఉన్న తర్వాతనే స్వామివారికి గర్భాలయంలో. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. దేవిక, మొత్తం మీద కాణిపాకం ఆలయంలో ఏదైతే పాలు చెడిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది సదరు కాంట్రాక్టర్ పైన. ఎందుకంటే వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం ఉదయం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాణాల దేవుడిగా స్వామివారు వెళ్తూ ఉన్నారు. అలాంటి ఆలయంలో అపవిత్రం జరిగే విధంగా కూడా పాలు చెడిపోయినట్టు పాలను సరఫరా చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కూడా ఈవో కావచ్చు వీళ్ళు అధికారులు చెప్పడం జరిగింది. అయితే మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి ఈవో కొన్ని ఆలయం లోపలికి కొంతమంది భక్తులు రావడం జరిగింది, కర్నూలు నుంచి కావచ్చు, విజయవాడ నుంచి. అయితే ఆ భక్తులు ఆలయం బయట ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద నుంచి ఆ పాలు తీసుకుని వస్తున్నటువంటి సమయంలోనే అవి చెడిపోయినట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. వెంటనే సంబంధించినటువంటి ఆలయం భద్రతా సిబ్బందికి అదేవిధంగానే అధికారులకు చెప్పడం జరిగింది. ఆలయం లోపలికి వచ్చిన సందర్భంలో అక్కడ అప్పటికే గుర్తించడం జరిగింది. దాని తర్వాత వాటన్నిటిని కూడా తీసివేసి సదరు భక్తులకి వేరే పాలను అందుబాటులోకి తీసుకొని వచ్చి దాని తర్వాత అభిషేకంలోకి వాళ్ళ భక్తులను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు భక్తులు కలత చెందారు. అయినప్పటికీ కూడా ఇలాంటిది రిపీటెడ్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈవో చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సోమశేఖర్ ఆయన కూడా మాట్లాడుతూ ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగే సందర్భంలో ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఆలయం లోపల స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే సందర్భంలో మేము ముందుగా, ఎందుకంటే భక్తులు తీసుకొని వచ్చేంత మాత్రాన లోపల చెడిపోయినటువంటి పాలను అభిషేకంలో వినియోగించే ప్రసక్తే లేదు. ఎందుకంటే భక్తులు లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ సంబంధించిన అర్చకులు వీళ్ళందరూ కూడా పరిశీలన చేసిన తర్వాతనే అభిషేకం స్వామి పైన అభిషేకం నిర్వహిస్తాము. కాబట్టి అలాంటిది ఎప్పుడు కూడా గతంలో జరగలేదు. కానీ ఈసారి ఇలా జరిగింది కాబట్టి అయినప్పటికీ కూడా ఆ చెడిపోయిన పాలు ఆలయం లోపలికి కానీ ఆలయం గర్భాలయంలోకి కానీ తీసుకువెళ్ళకనే
భక్తులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం గుర్తించి వెంటనే వాటన్నిటిని కూడా వెనక్కి పంపడం జరిగిందంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అభిషేకంలో చెడిపోయిన పాలు స్వామి పైన అభిషేకంలో వినియోగించలేదంటూ కూడా అర్చకులు అదేవిధంగా ఈవో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ చిన్నపాటి తప్పిదాన్ని కూడా సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుంటాం, ఇంకోసారి రిపీటెడ్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అయినా కూడా ఆలయం లోపల ఎన్నో రకాల పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. భక్తులు తీసుకొని వచ్చిన సందర్భంలో ఆ భక్తుల దగ్గర నుంచి అధికారులు తీసుకోవడం, అంటే సిబ్బంది తీసుకోవడం, సిబ్బంది నుంచి అర్చకులు తీసుకోవడం, అర్చకుల నుంచి నేరుగా కైంకర్యంలో లోపలికి స్వామివారి గర్భాలయానికి వెళ్తాం. ఈ 3-4 పర్యాయాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలోనే నాణ్యత అవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే గర్భాలయానికి వెళ్తాయి. కానీ ఇది భక్తుల వద్దనే గుర్తించారు కాబట్టి వెంటనే దాన్ని చర్యలు తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. దేవిక, అయితే గోపినాథ్, అసలు ఈ పాలు ఎక్కడి నుంచి సరఫరా అయ్యి ఉండొచ్చు? ఎవరు సరఫరాదారులు ఎవరు ఉండొచ్చు? అంటే సహజంగా అంటే ఉదయం సాయంత్రం 2 పూటల స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, అభిషేకం జరుగుతూ ఉంటుంది. అయితే మామూలుగా అంటే ఆలయానికి సంబంధించిన నిబంధనలు లేరా అంటే ఎవరైనా సరే భక్తులు వెళ్తే వాళ్ళు బయట ప్రాంతాల నుంచి పాలు తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా బయట ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతో నేరుగా వెళ్ళిన తర్వాత అభిషేక సేవలో పాల్గొనాలా అంటే దాదాపుగా 1000 రూపాయల వరకు కూడా వాళ్ళు టికెట్ కొనుగోలు చేయాలి. ఆ టికెట్ వచ్చినటువంటి డబ్బు ప్రకారమే ఎంతమంది భక్తులు పాల్గొంటారు, దాదాపుగా 200 నుంచి 250 మంది భక్తులు అభిషేకం సేవలో పాల్గొంటూ ఉంటారు, విఐపీల కాడి నుంచి సామాన్య భక్తుల వరకు కూడా. అయితే ఇదంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఆలయం సంబంధించిన అధికారులే సదరు కాంట్రాక్టర్ కి అప్పగిస్తూ ఉంటారు. ఏదైతే ఈ పాలు వినియోగం కోసం వాళ్ళే ఉదయం సాయంత్రం తీసుకొని వస్తూ ఉంటారు. అయితే ఆ సదరు కాంట్రాక్టర్ ప్రశ్నిస్తే అధికారులు పోలీసులు అతని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అంటే కొన్ని ట్యాంకుల్లో తీసుకొచ్చిన పాలు బాగున్నాయి, ఒక ట్యాంకులో తీసుకొచ్చిన పాలు మాత్రమే చెడిపోవడం జరిగింది. దాన్ని వెంటనే భక్తులు కౌంటర్ వద్దనే గుర్తించిన వెంటనే దాన్ని తీసివేసి వేరే పాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడెక్కడా కూడా నా నిర్లక్ష్యం కూడా లేదు. కాబట్టి అంటే బయట ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలు, పల్లెల నుంచి కూడా పాల సేకరణ చేసి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు కాబట్టి స్వచ్ఛమైన పాలు స్వామివారి కైంకర్యాలు వినియోగించాలి కాబట్టి ఆ సందర్భంలో ఒకవేళ ఇలాంటి తప్పిదం జరిగి ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా దీన్ని ఇంకోసారి జరగకుండా మేము జాగ్రత్త పడతామంటూ కూడా సదరు కాంట్రాక్టర్ కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే ఏదైనా కూడా తప్పే కాబట్టి ఇంకోసారి రిపీటెడ్ కాకుండా అతని పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అంటే కాణిపాకం ఆలయం ఈవో కావచ్చు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఆలయం లోపలికి వెళ్లి ఆలయం లోపల ఈ చెడిపోయిన పాలు గర్భాలయం స్వామివారికి సంబంధించి మూలమూర్తి పైన అభిషేకంలో వినియోగించారు అంటే అభిషేకంలో పాల్గొనేలా చేశారనేది అక్కడెక్కడ కూడా లేదు. అది వెంటనే గుర్తించి భక్తులు కూడా గుర్తించారు. దాని తర్వాత మా సిబ్బంది గుర్తించారు. ఆలయం గర్భాలయం లోపలికి వెళ్ళకనే వాటిని అన్నింటినీ కూడా వెనక్కి పంపడం జరిగింది అనేది ప్రధానంగా ఈవో గానీ అదేవిధంగా అర్చకులు గానీ చెప్పడం జరిగింది. దేవిక, అయితే ఈ వ్యవహారంపై ప్రస్తుతం జరుగుతున్న చెప్పండి దర్యాప్తు స్థాయి ఏంటంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే దర్యాప్తుకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కాణిపాకం ఆలయంలో. కానీ ఈసారి జరిగింది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చేయాలా? ఎందుకంటే సహజంగా తిరుమలకు సంబంధించి ఆలయాలు కావచ్చు, ఇట్లా ప్రముఖ ఆలయాల్లో అంటే గోశాల ఏర్పాటు చేసుకుని అక్కడే గోవులను ఏర్పాటు చేసుకుని అక్కడ స్వామివారికి సంబంధించిన కైంకర్యాలకు సంబంధించి పాల సేకరణ జరుగుతూ ఉంటుంది. కానీ కాణిపాకం ఆలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి ఇక్కడ అంటే భక్తుల నుంచి వస్తున్నటువంటి సూచన డిమాండ్ ఏరా అంటే ఏదైనా సరే స్వామివారికి సంబంధించి ఎంతో మంది భక్తులు విరివిగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భక్తులు కూడా మాట్లాడుతూ కూడా మేము ఎంతో సంతృప్తిగా ఇక్కడికి వచ్చాము కైంకర్యాలు పాల్గొనాలని, అలాంటిది మాకు చెడిపోయిన పాలు మా చేతిలో పెట్టి నేరుగా గర్భాలయం తీసుకెళ్ళండి అంటే తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంకా ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి స్వామికి మేము ఎన్నో రకాల కైంకర్యాలు చేయాలని అనుకున్నాము, కానీ అసంతృప్తితో ఇక్కడ నుంచి వెళ్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాంటి భక్తులు ఎంకరేజ్ చేసి ఏదైనా సరే గోశాల అంటే దాదాపు ఒక 5 ఆవులు 10 ఆవులు ఇట్లా అంటే దేశీయ ఆవులకు సంబంధించి గోశాల లాగా ఇట్లా ఏదైనా ఏర్పాటు చేస్తే గాన ఎంతో మంది దాతలు ముందుకు వస్తారు. అక్కడి నుంచి వచ్చేటువంటి పాల సేకరణ, ఆవుల నుంచి వచ్చేటువంటి పాల సేకరణ చేసి దాని తర్వాత కైంకర్యాలు కానీ వినియోగిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది. సో దానిపైన కూడా అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. భవిష్యత్తులో అలాంటిది ఏదైనా సరే ఏర్పాటు చేసి ఆలయంకి ఈ రకంగా బయట వ్యక్తులకు కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా ఇక్కడే స్వయం కృత వాళ్ళే అక్కడ ఆవులను పెంచి పోషించి దాని తర్వాత పాల సేకరణ చేసే విధంగా కూడా అంటే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఇష్యూ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇష్యూ అయింది కాబట్టి దీన్ని మరోసారి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ స్వామి కైంకర్యాలలో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలనే సేకరణ చేసి దాని తర్వాత అభిషేకంలో పాల్గొనే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.